ఓకే, మరి ఇక పిలిచేద్దామా మన మెగా ఫ్రెండ్స్ ని. మట్కా ద్వారా డిఫరెంట్ షేడ్స్ తో, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో మన ముందుకు వస్తున్న వాసుకి వెల్కమ్ చెప్పేద్దాము. హాయ్ హాయ్ విజయవాడ, హాయ్ అందరికీ నమస్కారం. మొన్న మా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి ఎక్కడ మేము అందరం ఆలోచించుకుంటే అప్పుడు మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ గారు అందరు కలిపి మనం విజయవాడలో అమ్మవారు దీవెనలతో దసరా నవరాత్రి టైంలో మనం స్టార్ట్ చేయాలనుకుని ఆ ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడికి వచ్చి మా మొట్టమొదటి మా టీజర్ మీ అందరి చేతుల ద్వారా రిలీజ్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఫ్యాన్స్ కాదు, వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు. అలాగా మేము మా బాబాయ్, మా పెద్దనాన్న అందరూ వాళ్ళందరినీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆదరిస్తాను. మీ అందరికీ ఇక్కడికి వచ్చి నాకు కూడా భుజం మీద చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరు నా పెద్ద పెద్ద థ్యాంక్స్. టీజర్ ఎలా ఉందండి? నచ్చిందా? అంటే కొన్ని చిన్న తప్పులు జరిగినాయి లాస్ట్ 2-3 సినిమాలో. బట్ గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత నాతో చాలా మంది నువ్వేంటి అలాంటి సినిమా చేయట్లేదు అన్నాను. అలాగా అడిగిన వాళ్ళకి, అలాంటి సినిమా కోసం నా నుంచి అలాంటి సినిమా కోసం చూస్తున్న వాళ్ళకే ఈ మటక. రేపు పొద్దున మా థియేటర్లో ఒక మాస్ జాతరలో ఉండబోతుంది సినిమా. అండ్ డెఫినెట్లీ అంటే ఒక మాస్ ఫైట్స్ అన్నీ కాకుండా ఒక కొత్త రకమైన వరల్డ్ ని, ఒక 1960s to 1980s లో వైజాగ్ లో ఉండే ఒక కథ ఇది మటక. అండ్ డెఫినెట్ గా రేపు టీజర్ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మీకు ఇంకా కథ గురించి వివరణ ఇస్తాం. బట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ మీ అందరికి. ఇంకొక చిన్న విషయం, ఇందాక లాస్ట్ లో వెనక్కి తిరిగినప్పుడు ఎర్రతుండి ఇట్లా పడుతుంది. అది సో సినిమాలో ఒక టైంలో మాత్రం నేను ఒక మార్కెట్ లో లేబర్ గా పనిచేస్తూ ఉంటాను. పనిచేస్తున్నప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. డైరెక్టర్ వచ్చాడు, డ్రెస్ చూస్తున్నాడు, అంతా బాగుంది, ఏదో మిస్ అవుతుంది అన్నాడు. కరెక్ట్ గా కాస్ట్యూమర్ తీసుకొచ్చి ఎర్రకొండలో మెడలో వేసాడు. టాప్ టు బాటమ్ లుక్ అదిరిపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఆ విషయం, చిన్న విషయం మీతో చెప్పుకోవాలనిపించింది. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులు, అభిమానులు, ప్రతి ఒక్కరికి మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా ఈ సినిమా మీరు గర్వంగా పెట్టుకునే సినిమా అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్ గా November 14th ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. మీరు అందరూ సినిమాని చూసి సపోర్ట్ చేసి ఆదరిస్తారు, మీరు ఆదరిస్తారని ఆదరిస్తుంటుందని నేను మనసారా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ. I love you so much. Thank you so much for all the love. Sir, thank you so much. G3 Movies సతీష్ గారు, వరుణ్ తేజ్ గారికి బొకే ప్రెజెంట్ చేస్తాం. ఫస్ట్ ఆ కథ బాబాయ్ కన్నా ముందు ఒకసారి నేను ఇంత వినడం జరిగింది. మీరు ఎన్ని రోజులు వెయిట్ చేసినా మీ అమ్మాయికి అందున్నట్టు ఉంటుంది సినిమా, అదిరిపోతుంది. సో బాబాయ్ బిజీగా ఉన్నారు కాబట్టి కొంచెం టైం పడితే మీరు కూల్గా వెయిట్ చేస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ. ఈ చిన్న మాటతో దసరా సంబరాల్ని మరింత పెంచేశారు. హ్యాపీగా